మనం చాలాసార్లు మాట్లాడుకున్నదే. వ్యవస్థలాగా పనిచేయకపోతే దాని చేతిలో అందరూ బాధితులుగా మిగిలాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. దాదాపు కొంచెం అటు ఇటు 2 సంవత్సరాల నుంచి, 22 నెలల నుంచి. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు అధికారంలోకి రావాలి అని కష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బాధితులుగానే మిగులుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా సంఘటనలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చంపుకోవడాలు కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకురా బాబు మనం తెచ్చుకున్నాము అని చెప్పి చివరికి వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది కదా. ప్రకాశం జిల్లా దర్శి మాజీ మండల కన్వీనర్, టీడీపీలో 14 సంవత్సరాలు కన్వీనర్గా చేశారట శ్రీనివాసరావు అని. 14 సంవత్సరాలు సోమేపల్లి శ్రీనివాసరావు అట. 14 సంవత్సరాలు దర్శి మండలానికి టీడీపీ కన్వీనర్గా చేశారట. అధికారంలోకి రావచ్చేకి మొన్న బాగా పనిచేశారు అని. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు గౌరవాన్ని చంపుకోవాల్సి వస్తుంది, ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సి వస్తుంది. నేను చేసిన పనులకు బిల్లులు పెండింగ్లో ఉంటే వాటి కోసం తిరుగుతూ ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగే కంటే ఆ గౌరవాన్ని చంపుకునే కంటే నా చెప్పుతో నేను కొట్టుకోవడం మేలని చెప్పి చేతిలోకి చెప్పు తీసుకొని 2024 తర్వాత నా ఆగిపోయిన బిల్లులకి తిరుగుతుంటే నా చెప్పుతోనే అయ్యో పాపం, ఆవేదన కూడా అయ్యో పాపం. ఆయన ఎంత ఆవేదన ఉండాలి పాపం. ఈ క్షణం చెబుతున్నా, ఈ క్షణం తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి చూడండి పాపం, చూడండి ఎంత ఆవేదనతో కొట్టుకుంటున్నారు. ఆయన ఏడుస్తున్నారు, ఆవేదన. రాజీనామా చేస్తున్నా. రాజకీయ నా బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడున్న బిల్లులు ఆగిపోయినా ఎంతగానో